జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా 99% వస్తువులు, సేవలు పన్నురహితం కావడం లేదా 0%, 5% లేదా 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఈ సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్. ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ. మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు తోడ్పడతాయని, రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుంది అన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28% ఉన్న జీఎస్టీ 18%కి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 కోట్లు, జిల్లా ప్రజలకు 300 కోట్లు, ప్రతి కుటుంబానికి నెలకు 6,000 నుంచి 12,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీతో పాటు కుటుంబ ఆర్థిక సాధికారతకు ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మన ఇంటర్ జిల్లాలో కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల, జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ వల్ల ఎంత ఆదా అవుతూ ఉంది, ఎంత పబ్లిక్కి పాకెట్ మనీ సేవ్ అవుతున్నాయి, దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఆటో డ్రైవర్స్, వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకవైపు చాలకులు, ఇంకొక వైపు వెహికల్స్తో పాటు డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో, అసోసియేషన్ అందరి సమన్వయంతో, కమర్షియల్ ట్యాక్స్, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చిన్న అంశాలు మనం చూసుకుంటే రాష్ట్రంలోనే ఈ జీఎస్టీ సూపర్ జీఎస్టీ వల్ల దాదాపు 8,000 కోట్లు డబ్బు ప్రజలకి ఆదా అవుతూ ఉంది. అలాగే మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 300 కోట్ల వరకు ఆదా అవుతుంది. ప్రతి కుటుంబానికి తీసుకుంటే ఏం లేదన్నా కూడా 6,000 నుంచి 12,000 ప్రతి నెల సేవ్ అవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి వర్లు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్లు సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలియచేయాలి. ఇది ఆటోమొబైల్లో చూసుకుంటే 18% నుంచి 5%కి 28 అదొకసారి ఇవ్వండి. 12 to 28 to 12 10% తగ్గించడం జరిగింది. ఇప్పుడు ప్రయాణికుల రవాణా వాహనాలు, అలాగే రవాణా వాహనాలు వస్తువులు, అలాగే వస్తువుల ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఇవన్నిటికీ 28% ఉండేది 18% తగ్గింది. అంటే దాదాపు 10% ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో దీనివల్ల చాలా ఆదా అవుతుంది పబ్లిక్కి, అలాగే వెహికల్లో కొనేవాళ్ళకి, వీళ్ళందరికీ ఆదా అవుతుంది. గవర్నమెంట్కి నష్టమైన కూడా పబ్లిక్కి ఆదా అవ్వాలి, పబ్లిక్కి వెసులుబాటు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణలు ఏదో ఉన్నాయి, ఇది ప్రజలందరికీ మీ ద్వారా కూడా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు దీని బెనిఫిట్ పొందాలి. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా ట్యాక్స్ వల్ల లక్షల రూపాయలు సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ సేవ్డ్ అమ్మని మళ్ళీ మనకి ఎకనామీలో వస్తుంది. మన సొసైటీలో వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్కి వాడుకుంటారు, లేదా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వాడుకుంటారు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీకు తెలిసే ఉంది, చిన్న చిన్న పొదుపు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎంత మంచి ఫలితాలు వస్తాయని. సో ఇటువంటి సేవింగ్ జీఎస్టీ ద్వారా కూడా సో చాలా వరకు ఆర్థిక ప్రగతికి, అలాగే పురోగతికి దోహదపడుతుంది. మన స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించడానికి, అలాగే మనకి ఇచ్చిన వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుందని సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో అయితే ముమ్మరంగా ప్రతిరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. సో మీ ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఈ జీఎస్టీ సేవింగ్, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను.